హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా హెల్తీగా అలాగే రుచిగా దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు చక్కగా దూది లాంటి మెత్తటి దోశలను వేసుకోవచ్చు, అదేవిధంగా క్రిస్పీ దోశలను కూడా వేసుకోవచ్చు. ఒకే పిండితోటి రెండు రకాలుగా దోశలు వేసుకోవచ్చు. చట్నీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి అరకప్పు కొంచెం మీడియం సైజులో ఉండే అటుకుల్ని వేసుకోండి. మరీ లావుగా ఉండేవి కాకుండా మరీ పల్చగా ఉండేవి కాకుండా మీడియం సైజులో ఉంటాయి కదా, ఆ అటుకుల్ని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేయాలి. చూసారు కదా, ఇలా నీళ్ళన్నీ కూడా తీసేసిన తర్వాత ఈ అరకప్పు అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ అన్నీ కూడా మెజరింగ్ కప్స్తో చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు శనగపిండిని, పావు కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు రాగి పిండిని వేసుకోండి. మీరు రాగి పిండి ప్లేస్లో కావాలంటే జొన్న పిండిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పావు కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల దోశ చక్కగా బైండ్ అవుతుంది అనమాట. తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగుని వేసుకోండి, అప్పుడు పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేడెక్కకుండా చక్కగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. చక్కెర వేసుకోవడం వల్ల దోశ మంచి రంగులో వస్తుంది. ఒకవేళ మీరు చక్కెర వద్దు అనుకుంటే చక్కగా స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అటుకులు చక్కగా నలిగే విధంగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, నేను చూపించిన కొలతలతోటి మీరు నీళ్ళను కూడా సేమ్ అదే కొలతలతో వేసుకున్నారంటే పిండి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ అవుతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి 1 పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా ఇదే పిండిలో వేసేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. లేదు ఇవన్నీ వేసుకోవడం మాకు అసలు ఇష్టం లేదు అనుకుంటే పిండిని ఒక అరగంట సేపు పులై పెట్టుకుని చక్కగా దోశ వేసుకోవచ్చు. మీకు ఇవేమీ వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే పిండిని కాసేపు పక్కన పెట్టుకొని దోశ వేసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అప్పటికప్పుడే దోశ వేసుకోవాలంటే మాత్రం ఇలా ఈనోని కానీ బేకింగ్ సోడాని కానీ వేసుకోండి. సో ఈనోని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోండి. ఈ 5 నిమిషాల్లో మనం చక్కగా ఈ దోశకి మంచి కాంబినేషన్ గా సింపుల్ గా టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసేయచ్చు. చట్నీ కోసం మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పు తోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి 3-4 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా చింతపండుని వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. తగినన్ని నీళ్ళను పోసుకుంటూ చట్నీని కొంచెం లైట్ గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇక ఈ చట్నీకి తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఇలా గట్టిపడి ఉంటుంది అనమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ దోశ వేసుకోవడానికి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్ తో పెనాన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఫస్ట్ నేను మెత్తటి దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ దోశ కోసం అయితే దోశని కొంచెం చిన్నగా అలాగే కొంచెం మందంగా ఉండే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని దోశ మీద పిండి అంతా కూడా తడి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నారంటే హెల్త్ కి చాలా చాలా మంచిది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకొని కూడా దోశను కాల్చుకోవచ్చు. సో నెయ్యి అప్లై చేసిన తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని
రెండో వైపు కూడా కొద్దిగా కాలేంత వరకు దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. చూసారా, దోశ రెడీ అయిపోయింది. ఇలా చక్కగా రెండు వైపులా కాల్చుకున్నారంటే దోశ మీకు మెత్తగా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే పిండితోటి క్రిస్పీగా దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ క్రిస్పీ దోశను వేసుకోవడం కోసం ఫస్ట్ పెనాన్ని నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇదైతే కొంచెం పెద్దగా దోశను వేసుకోండి, అలాగే కొంచెం పల్చగా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశను వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా నెయ్యిని దోశ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకుంటూ దోశని ఈ విధంగా కొంచెం ఫ్లాట్గా చేసుకోండి. అప్పుడు మీకు దోశ చక్కగా వేగుతుంది అనమాట. ఈ విధంగా ఫ్లాట్గా చేసుకొని దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు దోశల పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకోండి. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. క్రిస్పీ దోశ కావాలంటే ఇలా ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి, రెండో వైపు తిప్పారంటే దోశ కొంచెం మెత్తబడిపోతుంది అనమాట. సో ఈ విధంగా దోశని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా నేను ఇంకొక క్రిస్పీ దోశను కూడా వేసుకుంటున్నాను. మీరు ఇదే పిండితో క్రిస్పీ దోశ వేసుకోవచ్చు చక్కగా, అలాగే సాఫ్ట్ దోశలు కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ఈ దోశల పిండిని అప్పటికప్పుడు రెడీ చేసుకొని దోశలు వేసుకోవచ్చు. అలాగే ఈ దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.